ఫ్లైఓవర్ ద్వారా పేదల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో రాత్రింబవళ్లు కొనసాగుతున్న ఆధునీకరణ పనులను శనివారం రాత్రి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ప్లే ఎక్విప్మెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. తలబెట్టి ఇటు ముఖ్యమంత్రి గారికి మరియు విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారికి ఇద్దరికి యాక్చువల్గా చెప్పడం జరిగింది. వెంటనే స్టార్ట్ చేసి చేయమన్నారు. ఆ నేపథ్యంలో దీన్ని టేకప్ చేసాం. దీన్ని ఎన్సీసీ వాళ్ళు యాక్చువల్గా టోటల్గా రెనోవేట్ చేస్తున్నారు. జేసీ గారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ దానికి కావాల్సిన పర్మిషన్, ఎందుకంటే ఇది 1900లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్. అంటే 120 సంవత్సరాలు చరిత్ర ఈ యొక్క వీఆర్ కళాశాలకి. 120 సంవత్సరాలు. అట్లాంటి కళాశాలని, స్కూల్స్ని 2019-24లో మూసేశారు. దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. కానీ ఎలక్షన్స్ ముందు నాకు ఈ విషయం తెలిసి నెల్లూరు సిటీ ప్రజలకు ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే దీన్ని టేకప్ చేస్తానని. అన్న ప్రకారం టేకప్ చేసి యాక్చువల్గా ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్ అయిపోయింది. ప్లే గ్రౌండ్స్ ఇంకొంత ఉంది. బహుశా 12వ తేదీ లోపల ఆల్మోస్ట్ స్కూల్ మొత్తం మేజర్ వర్క్ అయిపోతుంది. ఎందుకంటే స్కూల్స్ అన్ని రీఓపెనింగ్ June 12th. దానికి జేసీ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి, సెక్రటరీకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు పర్మిషన్లు కూడా ఇచ్చేశారు. ఇక్కడ చదివే పిల్లలు ఈ యొక్క నెల్లూరు సిటీలో ఉన్న పేద నిరుపేదలు వాళ్ళకి అడ్మిషన్ ఇస్తామని చెప్పాను. ఎందుకంటే ఈ స్కూల్ని మళ్ళీ రివైజ్ చేయటం మెయిన్ పర్పస్ అదే. నెల్లూరులో 94,000 హౌస్ ఉంటే 84,000 గడప తొక్కే. నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ విజిట్ చేశాను. నా కంటితో చూశాను, చెవులతో విన్నా వాళ్ళ బాధలు. ఆ పేదలు, నిరుపేదలు, ఎవరైతే తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, అదేవిధంగా చిన్న చిన్న పాసి పనులు చేసుకుంటుంటారు ఏళ్లలో, 2-3 ఏళ్ళ వాళ్ళ పిల్లలు, అదేవిధంగా ఈ యొక్క హరిజనవాడ, గిరిజనవాడ కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఉండే పిల్లలు. వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు వచ్చే ఆదాయం నెలకి 3,000 నుంచి 5,000, దాంతో జీవనం గడుపుతున్నారు. వాళ్ళకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎందుకు వాళ్ళు కూడా చదవకూడదనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశం చేశాం. ఇలాగే నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ. వీటిలన్నిటి 1 yearలో తీర్చిదిద్దాలనేది నా యొక్క టార్గెట్. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు నెల్లూరులో, సుధాకర్ రెడ్డి గారు నెల్లూరేను, వాళ్ళు 32 అంతస్తుల బిల్డింగ్ కూడా కడుతున్నారు, ఒక హాస్పిటల్ కడుతున్నారు, కోట్లు కడుతున్నారు. వాళ్ళని ఈ మధ్య రమ్మని ఇన్వైట్ చేశారు. వాళ్ళు వచ్చి స్కూల్ చూశారు. చూడంగానే మేము కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటామని మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇదే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా వాళ్ళతో యాక్చువల్గా నా డిస్కషన్ జరిగింది. సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను. వాళ్ళు ఇక్కడ నెల్లూరులో అనిల్ అని ఉన్నారు సార్, వాళ్ళు మీ దగ్గరికి వస్తారని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళతో డిస్కస్ చేశా. రేపు మళ్ళా ఆ స్కూల్ విజిట్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా, ఎంపీ గారు కూడా, ఆయన కూడా తీసుకొచ్చాను. ఆయన కూడా చూశాడు. ఆయన కూడా నేను కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటానన్నారు. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే ఈరోజు అంటే ఈ యొక్క లెగసీని క్లీన్ చేస్తున్నారో, దంతాల్లో కావచ్చు, మన యొక్క అల్లీపురం బై రోడ్లో కావచ్చు, వాళ్ళు కూడా ఒక స్కూల్ మేము అడాప్ట్ చేసుకుని చేస్తామన్నారు. ఈ విధంగా ఎవరైతే నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయి ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్న P4 ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం ఇచ్చారు. P4 అంటే ఏం లేదు, ఆంధ్ర రాష్ట్రంలోని పేరు. దీని తర్వాత సర్వోదయ కాలేజ్ నెల్లూరు. అటువంటిది ఈ కాలేజ్ తిరిగి పరిస్థితికి వస్తుందా అనే పరిస్థితి చూస్తే ఇప్పుడు నిజంగా నారాయణ గారు ఒక అదేమంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా దీన్ని సృష్టించారు. ఎవరు ఊహించలా. నేను చూశాను అసలు ఇండియాలో ఇటువంటి స్కూల్ ఉంటుందా సార్ అని. ఇది ఏ కోటేశ్వర్ల పిల్లల్లో
మామూలు కోటీసులు కాదండి, దాదాపు 100 కోట్లు ఉండే ఆ పైనుండే పిల్లలు చదివేటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటి స్కూల్ని ఈరోజు నిర్మించి దాంట్లో ఉండేది ఎవరంటే కాలువ గట్టలు ఉండేటువంటి నిరుపేదలు, ఇంట్లో పాచి పని చేసే వాళ్ళ పిల్లకాయలు, అదే రకంగా ఆ పిల్లల్ని చదివించలేక వాళ్ళు ఏదో ఒక హోటల్లో పనిచేసేదో ఏదో ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు, అదే రకంగా స్కామ్ చేసే పిల్లలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు, ఒక పేదవాళ్ళు చదివే స్కూలేనా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఈరోజు ఇప్పుడు చూశాను, ఈ మధ్య రాలేదు, నేను వచ్చి దాదాపు ఒక 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత మొత్తం మార్చేశారు. అదే నారాయణ గారు సృష్టి అంటే. నిజంగా ఒక పేదవాడు ఇక్కడ గాని వస్తే ఈ స్కూల్ నాకేనా అనేది అనిపిస్తుంది. ఇటువంటి అద్భుతాన్ని సృష్టించినటువంటి నారాయణ గారికి పేదలంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా దీన్ని ఆయన మాట విని నారాయణ గారు మళ్ళీ ఈరోజు ఆయన వచ్చేటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ స్కూల్ది. నిజంగా చాలా గొప్ప విషయం సార్. నిజంగా పేదవాళ్ళు మీకు రుణపడి ఉంటారు, నా బోట కూడా మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే మీరు చిన్నతనం నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. దీంట్లో నాది ఒక బాధ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో 2000 కాంగ్రెస్లో ఉన్నా. ఆనాడు విద్యార్థి కాంగ్రెస్కి నేను ఫౌండర్ని. నాకు రాజీవ్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ నెల్లూరు అని చెప్పి 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు మద్రాసులో ఒక ప్లేన్ రైల్లో. నాకు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను కానీ ఫ్లూయెంట్గా మాట్లాడలేడు. కనీసం రాజీవ్ గాంధీ గారితో సిగ్గుతో 2 నిమిషాలు మాట బయటకు వచ్చాను, 5 నిమిషాలు టైం ఇస్తే. నిజంగా ఆ రోజు నారాయణ గారు లాంటి వాళ్ళు ఉంటే నేను ఈరోజు బాగా చదువుకునేవాడినేమో. అట్లా నాలాగా ఎవరు బాధపడకుండా అందరూ చదువుకునే అవకాశం కల్పించే దానికి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్